పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మూవీ కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమా భారతీయ పురాణాలను భవిష్యత్తు ప్రపంచంతో గ్యాదర్ చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ కథనం, భారీ స్టార్ కాస్ట్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను గ్లోబల్ హిట్ గా నిలబెట్టాయి. ఈ విజయంతో ఇప్పుడు అందరి దృష్టి కల్కి 2 పై పడింది. ఇప్పటికే ఈ సీక్వెల్ కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమయ్యింది. అశ్వత్థామ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారు కూడా యూనిట్ లో జాయిన్ అయ్యారట. త్వరలోనే మరిన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సీక్వెల్ లో మరో పెద్ద హైలైట్ ఏమిటంటే లోకనాయకుడు కమల్ హాసన్ గారి పాత్ర. కల్కి 2898 AD సినిమాలో ఆయన సుప్రీం యాస్కిన్ అనే శక్తివంతమైన విలన్ గా కనిపించారు. స్క్రీన్ పై ఆయన కనిపించిన సమయం తక్కువే అయినప్పటికీ కథను మలుపు తిప్పిన కీలక పాత్రగా నిలిచింది. అయితే ఇప్పుడు అందరినీ సర్ప్రైజ్ చేస్తున్న విషయం ఏమిటంటే కమల్ హాసన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్. సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆయన కేవలం 10 రోజులు కాల్ షీట్ మాత్రమే ఇచ్చారట. కానీ నిర్మాత అశ్విని దత్ ఆయనకు దాదాపు 150 crores రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తుంది. అంటే లెక్క ప్రకారం రోజుకు సుమారు 15 crores అన్నమాట. ఇండియన్ సినిమా చరిత్రలో ఒక సీనియర్ నటుడికి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడం చాలా అరుదైన విషయం. ఇప్పుడు కల్కి 2లో సుప్రీం యాస్కిన్ పాత్ర మరింత సూపర్ పవర్ఫుల్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మధ్య వచ్చే భారీ సన్నివేశాలు ఈ సీక్వెల్ ను మరో లెవెల్ కి తీసుకెళ్తాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఒక ప్రశ్న ఇప్పుడు అందరి మనసులో, కల్కి 2 ఇండియన్ సినిమా చరిత్రలో మరో రికార్డ్ క్రియేట్ చేయబోతుందా?